అందరికీ నమస్తే. నేను మీ శ్రవణ్, మల్కాజ్గిరి కార్పొరేటర్. మిత్రులారా, గత ప్రభుత్వం సేర్ అంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం సవా సేర్ అంటుంది. నువ్వు తప్పులు చేసినావు అంటే నీకు మించి తప్పులు నేను చేస్తాను ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అంటాం. ఈరోజు స్వచ్ఛదనము పచ్చదనం పేరుతోటి ఒక కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వము, దీనికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ మీటింగ్ జిహెచ్ఎంసీలో అర్బన్ లోకల్ బాడీగా జిహెచ్ఎంసీ యొక్క ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నాలా పుడికతీతలు తీయాలి. తీస్తుర్రా ఏడైనా? తీస్తలేరు. మరి మొక్కలు పెంచాలి, హరితహారాన్ని ప్రోత్సహించాలి. ఏదో తూతు మంత్రంగా ఒకటో రెండు వదిలేస్తా ఉన్నారు. ఎక్కడైనా పెడతా ఉన్నారా? పెట్టట్లేదు. వ్యర్థాల తొలగింపు అన్నారు. ఎక్కడ వ్యర్థాలను తొలగిస్తా ఉన్నారని అడుగుతా ఉన్నాను నేను. నాలాల చెరువులను సంరక్షిస్తామంటా ఉన్నారు. ఏ చెరువుని మీరు సంరక్షించారని నేను చూపిమని నేను అడుగుతా ఉన్నాను. అంటే కేవలము ఒక కార్యక్రమం చేయాలి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో, ప్రజాప్రతినిధులతో కూడా కనీసం ఒక మీటింగ్ పెట్టకుండా, దానికి ఒక ఫండింగ్, ఒక రూపాయి కూడా ఫండింగ్ ఇవ్వకుండా, 2 వెహికల్స్ ఇవ్వకుండా కార్యక్రమాన్ని చేపట్టడం వల్ల ఎవరికి ఉపయోగం అని నేను అడుగుతున్నాను. నిన్న మొదటి రోజు కార్యక్రమం చేశారు. ఒక 300 మీటర్లలో చెత్త పాయింట్లను చూపించిన తర్వాత వాటిని ఎత్తడానికి వెహికల్స్ లేదని ఈరోజు చెప్తా ఉన్నారు. మరి రెండో రోజు కార్యక్రమానికి మేము ఎందుకు పోవాలి? మొదటి రోజు చెప్పిన పనే సరిగా చేయనప్పుడు రెండో రోజు ఏం చేయాలి? రెండో రోజు కూడా నాకు ఓల్డ్ మేనేజ్మెంట్ నుంచి కంప్లైంట్స్. అక్కడ స్కూల్ వెనుకున్నటువంటి చెత్త కొంత తీశారు, కొంత తీయలేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కంప్లైంట్లు. మరి సరిగ్గా వ్యర్థాలను తొలగించినప్పుడు, దానికి సంబంధించిన వ్యవస్థ మీ దగ్గర లేనప్పుడు, వెహికల్స్ మీ దగ్గర లేనప్పుడు మీరు ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తారు? అంటే తూతూ మంత్రంగా ఈ కార్యక్రమం చేస్తున్నారా? నిజంగా ప్రజలకు ఉపయోగపడాలని చెప్పి కార్యక్రమం చేస్తున్నారా? ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకోవడం కోసం, ముఖ్యమంత్రి గారి ఫోటోని ప్రజల్లో తీసుకెళ్లడం కోసమే ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్టయితే దానివల్ల ఎవరికి ఉపయోగం? గతంలో ప్రజాపాలన పేరుతోటి అనేక మంది సిబ్బందిని రోడ్ల మీద తీసుకొచ్చి మాన్యువల్ అప్లికేషన్స్ తీసుకున్నారు. నేను అప్పుడే చెప్పిన, డిజిటైజ్డ్ అప్లికేషన్స్ తీసుకోండి. మాన్యువల్ అప్లికేషన్స్ వల్ల వర్కింగ్ అవర్స్, అంటే ఎవరైతే జిహెచ్ఎంసీలో పనిచేస్తున్న స్టాఫ్ ఉన్నారో వాళ్ళ వర్కింగ్ అవర్స్ వేస్ట్ అవుతాయి, ఎర్రర్స్ కూడా చాలా వస్తాయని ఆ మాన్యువల్ అప్లికేషన్స్ తీసుకున్నారు. మళ్ళీ 15 లక్షలు పెట్టి 15 లక్షలు 20 లక్షలు ఇష్టానుసారంగా వాటిని మళ్ళీ ఆన్లైన్ చేయించారు. ఈ ఆన్లైన్ లో చేసే క్రమంలో కొన్ని ఫ్లైఓవర్ల కింద పడేసారు. ప్రజల దగ్గర రిసిప్ట్ ఉంది, ఆన్లైన్ లో డేటా లేదు. ఈ మొత్తం ప్రాసెస్ వల్ల ఎవరు లాభపడ్డారు? ఐడెంటిఫికేషన్ కరెక్ట్ అయినా తప్పులు జరగలేవా? అదే ఆన్లైన్ లో మీరు ఒక మొబైల్ యాప్ ద్వారానో, మీ సేవలోనో, లేదా జిహెచ్ఎంసీ ఆఫీస్లోనే స్టాఫ్ పెట్టి అక్కడే ప్రజలను రప్పించి అప్లికేషన్ తీసుకొని డైరెక్ట్ గా ఆన్లైన్ చేస్తుంటే ఎర్రర్స్ జరుగుండేవా? తప్పులు జరుగుండేవా? దీనికన్నా బెటర్ గా ఉండేది కదా. ఎందుకు చేయలేకపోయారు? ఈరోజు మళ్ళీ అటువంటి తప్పునే మళ్ళీ రిపీట్ చేస్తున్నారు. కార్యక్రమం తీసుకున్నారు, దానికి రూపాయి ఫండింగ్ లేదు, వెహికల్స్ లేదు. ఎవరికి ఉపయోగం? ఈరోజు చిన్న చిన్న డివిజన్లలోనే చిన్న చిన్న కార్యక్రమాలు చేపట్టడానికి మన దగ్గర డబ్బులు లేవు. వాటర్ వర్క్స్ చేయడానికి డబ్బులు లేవు. వాటర్ వర్క్స్ పైప్ లైన్ వేయడానికి డబ్బులు లేవు. వాటర్ ప్రెషర్ ఇష్యూ, నల్లాలు సరిగ్గా వస్తలేవు, మంచినీళ్ళు సరిగ్గా వస్తలేవు. భాగ్యనగరంలో, విశ్వనగరమైనటువంటి భాగ్యనగరంలో మంచినీళ్లు సరిగా అవ్వట్లేదు, మురికి నీళ్ళు వస్తా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో వరదలు వస్తే వరద నీళ్ళు వస్తా ఉన్నాయి. చెత్తలు రోడ్లపైన పేరుకుపోయినాయి, డ్రైనేజ్ నీళ్ళకి వస్తున్నాయి, నాలా నిర్మాణాలు జరగట్లేదు, చెరువులు కబ్జాలు అయినాయి, కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తా ఉన్నాయి, దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి, ట్యాక్సుల పేరుతోటి ప్రజలను దోచుకుంటా ఉన్నారు. 70 సంవత్సరాల మరి మాజీ సైనికులను కూడా ట్యాక్స్ కరెక్షన్ 4 సార్లు ప్రజాపాలనలో ఇస్తే ఇప్పుడు కరెక్ట్ చేయకుండా రోడ్ల పైన తిప్పిస్తా ఉన్నారు. ఏ ఒక్క అంశాన్ని ముట్టుకున్న దరిద్రం జిహెచ్ఎంసీ వెంటాడుతుంటే ఈరోజు జిహెచ్ఎంసీ పరిధిని 3 రెట్లు పెంచి ఏం చేస్తా అనుకుంటున్నారు ఈ ముఖ్యమంత్రి గారు? నాకు అర్థం కాలేదు. ఏం చేస్తారు? ఈ సబ్జెక్ట్ పైన మళ్ళీ మాట్లాడతా డీటెయిల్ గా. ఇప్పుడున్నటువంటి జిహెచ్ఎంసీ 600 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటే దాన్ని 2000 స్క్వేర్ కిలోమీటర్లు అంటే దాదాపు 3 రెట్లు పైన 310% పెంచి మేము సర్వీసెస్ చేస్తా అంటారు. 150 మంది కార్పొరేటర్లతో కౌన్సిల్లో మీరు మాట్లాడించలేకపోతున్నారు. కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తుంది మేము కౌన్సిల్ సమావేశాల కోసం. ఏ ఒక్క సమావేశంలో అజెండా చర్చించలేదు. ఏ ఒక్క సమస్య జిహెచ్ఎంసీ పరిధిలో పరిష్కారం కావట్లేదు. నిత్యం సమస్యలతో విలయతాండవం జరుగుతూ ఉంది జిహెచ్ఎంసీలో. మరి ఈ రోజు పెంచి జిహెచ్ఎంసీ 3 రెట్లు పెంచి ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే
ఒక ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ కింద కంటోన్మెంట్ ని 7 కార్పొరేషన్స్ ని మున్సిపల్ పంచాయతీలను అందరికి తీసుకొచ్చి నిధులు లేవితో కాంట్రాక్టర్ పనిచేయట్లేదు, సిగ్గుపడాలి మనము. కాంట్రాక్టర్లు టెండర్లు వేయట్లేదంటే జిహెచ్ఎంసీలో మరి ఇప్పుడు ఉన్నటువంటి 3 అంటే ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతం మొత్తం కూడా ఇటువంటి సమస్యల నిలయంలో కూర్చాలన్నటువంటిది మరి ఈ యొక్క ప్రభుత్వం యొక్క లక్ష్యమా అని అడుగుతా ఉన్నాను. ఇక్కడ సరిగ్గా పనిచేయనప్పుడు మీరు అక్కడ మొత్తం ప్రాంతంలో ఏం చేస్తారంటే ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. రాను రోజులు రేపెల్లు మాట్లాడదాం అనుకున్నా. ఈ సందర్భంలో ఇంతవరకు ఆపుతున్నా. ఒక ఫెయిల్డ్ అడ్మినిస్ట్రేటివ్ బాడీ, ఒక జిహెచ్ఎంసీ కమిషనర్ పెట్టిరు. జిహెచ్ఎంసీ కమిషనర్ నేను తప్పు పడతలే. ఒక హై గ్రేడ్ ఆఫీసర్ ఉండాల్సిన స్థాయిలో, అంటే సెక్రటరీ ర్యాంక్ లో ఉండాల్సిన స్థాయిలో ఇంకో ఆఫీసర్ తీసుకొచ్చి పెట్టారు. సంతోషం, యంగ్ ఆఫీసర్, ఫైన్, థ్యాంక్ యూ. కానీ ఎన్ని ఛార్జెస్ పెట్టారు? 6 ఛార్జీలు. ఒక 4 గంటలు, ఒక 6 గంటలు. దేవుడికి తెలియాలి, వాళ్ళకి తెలియాలి. జిహెచ్ఎంసీ ఆఫీస్ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ అందుబాటులో ఉండట్లేదని అక్కడ ఉన్నటువంటి అనేక మంది అడిషనల్ కమిషనర్ కంప్లైంట్, సిబ్బంది కంప్లైంట్, ప్రజల కంప్లైంట్. మరి అన్ని ఛార్జీలు ఇస్తే ఆమె కూడా చేయలేదు కదా. అంటే జిహెచ్ఎంసీ పైన సరైన అవగాహన ఉందా? ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ఎమ్మెల్యే మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు మీకు 6 ఛార్జీలు పెట్టి నిత్యం సమస్యల వలయంలో కూరుకుపోయినటువంటి జిహెచ్ఎంసీలో ఒక ఆఫీసర్ ఫుల్ టైం పనిచేసిన సమయం సరిపోదు. 6 ఛార్జీలు ఉన్న ఆఫీసర్ని తీసుకొచ్చి మీరు ఇక్కడ పెట్టారు. ఏ విధంగా జిహెచ్ఎంసీ బాగు చేయాలనుకుంటున్నారు మీరు చెప్పాలి నాకు ఈరోజు. ప్రజలారా గమనించండి, ఇది అవగాహన లేకపోవడం వల్ల, అడ్మినిస్ట్రేటివ్ హ్యాండ్ లేకపోవడం వల్ల, అంటే ఏ విధంగా పరిపాలన నడిపించాలన్నటువంటి ఆలోచన లేకపోవడం వల్లనే ఈ ఫెయిల్యూర్ జరుగుతూ ఉంది. మీరు దీన్ని విమర్శగా తీసుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. నేను ప్రతిపక్షం కాబట్టి విమర్శిస్తా. ఇది తప్ప, రాంగా, రైటా మీరు తేల్చుకోండి. ఈ రోజున ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను. ఈ రోజున ఇది నేను చెప్పేది రాంగా, రైటా మీరు తేల్చుకోండి. మీ మనస్సాక్షిని అడగండి. నిజంగా కనుక నేను చెప్పేది కరెక్ట్ అయితే కరెక్ట్ చేసుకోండి. ఈ వ్యవస్థలో మీరైతే స్టేట్మెంట్ చేస్తున్నారో, ఏ మెకానిజంతో మీరు జిహెచ్ఎంసీ నడిపిస్తున్నారో, దీన్ని మీరు మార్చుకోవాల్సిన పద్ధతి, మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. దాదాపు సంవత్సరం కావస్తుంది. ఇంకెప్పుడు జిహెచ్ఎంసీని బాగు చేస్తారని నేను అడుగుతున్నాను. ఇంకా ఇదే పద్ధతిలో మీరు పందాలో మీరు పోదలుచుకుంటే ఈ జిహెచ్ఎంసీ మరింత అధ్వానంగా పోయేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రియల్ ఎస్టేట్ డౌన్, అక్కడెక్కడో ప్రపంచ నగరం కడతా, విశ్వనగరం, ఫ్యూచర్ సిటీ కడతా అంటారు. ప్రెసెంట్ సిటీకి దిక్కు లేదు, ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాం. ఇది భాగ్యనగర ప్రజల పునాదులు ఉన్నటువంటి భాగ్యసీమ భాగ్యనగరం. దీన్ని కాపాడండి. ఫస్ట్ మీరు ఫ్యూచర్ సిటీ ఎవరు కావాలి? ఫ్యూచర్ సిటీ వస్తుందో లేదో, వస్తే వాళ్ళు బాగుపడతారు. ఇప్పుడు బతుకున్న వాళ్ళైతే బాగుపడాలి కదా. ఇప్పుడున్న వాళ్ళైతే ప్రశాంతంగా నివసించాలి కదా. పచ్చని చెట్లను చూడాలి, చల్లని గాలిని పీల్చాలి, చెత్తలేని రోడ్లపై నడవాలి. దీనిపైన మీ కుక్కలు కనటువంటి సేఫ్టీలో వాళ్ళు నడవాలి. వీటిపైన ప్రణాళిక లేకుండా ఫ్యూచర్ సిటీ అని మాట్లాడితే అది నాకు ఫ్యూచర్ గా కనబట్లేదు. నిజంగా అది దాంట్లో నాకు ఎక్కడ రీజనింగ్ అనేది, ఎక్కడ లాజిక్ అనేది కనబట్లేదు. దయచేసి ఈ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, ఇన్ఛార్జ్ మంత్రి గారిని, మేయర్ గారిని, కమిషనర్ గారిని అందరినీ డిమాండ్ చేస్తున్నాను. నిజాలు వెలుగులోకి తీసుకురండి. ప్రజలను మభ్య పెట్టకండి. ప్రజలని డార్క్ లో పెట్టడం వల్ల మనందరం నష్టపోతాం, భవిష్యత్ తరాలు నష్టపోతాయి. నిజాలు బయటికి తెచ్చి నిజాన్ని యాక్సెప్ట్ చేసి దానిపైన పనిచేయడం ప్రారంభిద్దాం. అంతో కొంత సమాజాన్ని బాగు చేద్దాం. భారత్ మాతాకి జై.